హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాల్టి వీడియోలో మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 8th లెసన్ పరిశ్రమ్ కా ఫల్ ఈ లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు. పరిశ్రమ్ కా ఫల్ సో అంటే మన కష్టం యొక్క ఫలితము అని. సోచియే బోలియే ఈ ఇమేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్ మనము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో మీకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? పహలే చిత్ర మే సూర్య, పహాడ్, पेड़, झोपड़ियाँ, पौधे, बालक और साइकिल दिखाई दे रहे हैं. दूसरे चित्र में एक आदमी, पेड़, फल, सूर्य, पहाड़, झोपड़ियाँ, घर और गाड़ी दिखाई दे रहे हैं. సో ఇక్కడ చూడండి, పిక్చర్లో మనకి ఫస్ట్ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి, అలాగే చిన్న చిన్న మొక్కలు, చెట్లు, అలాగే కొన్ని పూరిళ్ళు, ఒక సైకిల్, అలాగే ఒక అబ్బాయి కనిపిస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు కొన్ని పూరిళ్ళు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, నెక్స్ట్ కొండలు, ఒక పెద్ద భవంతి, అలాగే ఒక కారు, ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారనమాట. లడకా క్యా సోచ్కర్ పౌధే లగా రహా హై, ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తూ ఆ మొక్కల్ని నాటుతున్నాడు, ఏం ఆలోచిస్తూ మొక్కలు నాటుతున్నాడు. लड़का यह सोचकर पौधे लगा रहा है कि ये पौधे बड़े होकर पेड़ बनेंगे और ढेर सारे फल देंगे. అబ్బాయి ఏం ఆలోచిస్తూ నాటుతున్నాడు? ఈ చిన్ని చిన్ని మొక్కలు ఫ్యూచర్లో పెద్ద పెద్ద వృక్షాలుగా మారుతాయి, అప్పుడు చాలా ఫ్రూట్స్ ఇస్తాయి, అందరికీ ఎన్నో పండ్లనిస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ మొక్కల్ని నాటుతూ ఉన్నాడు. इस चित्र से आप क्या समझते हैं, ఈ ఇమేజ్ చూసి మీకేం అర్థమవుతుంది? इस चित्र से हम समझते हैं कि लड़के ने अपने बचपन में पौधे लगाए और उसके बड़े होने तक पौधे पेड़ बनकर फल देने लगे. परिश्रम का फल मीठा होता है. దీని నుంచి మాకేం అర్థమైంది అంటే, ఆ అబ్బాయి చిన్నప్పుడు ఆ మొక్కల్ని నాటాడు. సో తను కష్టపడి నాటి వాటికి నీళ్లు పోసి అవంతా చేయడం వల్ల ఆ అబ్బాయి పెద్ద అయ్యేసరికి ఆ చిన్న మొక్కలు కాస్త పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి, అవి ఫలాలనిచ్చాయి, పండ్లనిచ్చాయి. అంటే కష్టం యొక్క ప్రతిఫలం ఆ అబ్బాయికి దక్కింది. నెక్స్ట్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. కస్తూరికే పితా క్యా కామ్ కర్తే థే, కస్తూరి వాళ్ళ తండ్రి ఏం పని చేసేవారు? కస్తూరి కే పితా కపడే బున్నే కా కామ్ కర్తే థే, కస్తూరి వాళ్ళ నాన్నగారు బట్టలు నేసే పని చేస్తుండేవారు. కస్తూరి నే పితాజీ సే క్యా కహా, కస్తూరి వాళ్ళ నాన్నతో ఏం చెప్పింది? కస్తూరి నే పితాజీ సే కహా మై భీ సాడీ బున్నా సీఖూంగి, నేను కూడా చీర నేయటం నేర్చుకుంటాను అని చెప్పి కస్తూరి తన తండ్రితో అన్నది. లడ్కియో నే సంస్థా మే ఆకర్ క్యా సీఖీ, అమ్మాయిలు ఆ సంస్థలో ఏం నేర్చుకున్నారు? లడ్కియోనే సంస్థా మే ఆకర్ బునాయి సీఖీ, ఆ ఆడపిల్లలు ఆ సంస్థలో జాయిన్ అయ్యి ఏం చేశారు? బట్టలు నేయడం నేర్చుకున్నారు. సునియే బోలియే, కస్తూరి कैसी लड़की थी, కస్తూరి ఎటువంటి అమ్మాయి? కస్తూరి बहुत ही होशियार और चालाक थी, वह पढ़ाई में भी तेज थी, वह हर परीक्षा में प्रथम आती थी. సో కస్తూరి ఎలాంటి అమ్మాయి అంటే చాలా తెలివైనది, చురుకైనది, చదువులో కూడా ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండేది, చురుకుగా ఉండేది. వహ హర్ పరీక్ష మే ప్రథమ ఆతీ థీ, ప్రతి పరీక్షలో ప్రథమ స్థానంలో ఉండేది. కస్తూరి కో సాడీ బున్నేకి ఇచ్ఛా క్యూ హుయి, కస్తూరికి చీర నేయాలనే కోరిక ఎందుకు కలిగింది? कस्तूरी अपने पिता की साड़ी बुनने की कला पर आकर्षित हुई थी, इसलिए वह भी अपने पिता की तरह साड़ी बुनना चाहती थी. సో అమ్మాయి కస్తూరి వాళ్ళ నాన్నగారు చీరలు నేయటం చూస్తూ ఉండేది, ఆ ప్రావీణ్యతని, ఆ కళని చూసి తనకి ఎంతో ఇంట్రెస్ట్ కలిగింది. అందుకని
తను కూడా తన తండ్రిలాగా చీర నేయాలి అనుకుంది. కస్తూరి కే జీవన్ సే క్యా శిక్ష మిల్తీ హై. కస్తూరి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? कस्तूरी के जीवन से हमें यह शिक्षा मिलती है कि कठिनाइयों से निराश न होकर परिश्रम रहना चाहिए. इससे आगे चलकर सफलता अवश्य मिलती है. సో కస్తూరి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం నిరాశ చెందకూడదు, కష్టపడి జీవితంలో ముందుకు వెళ్ళాలి, అప్పుడే మనము సక్సెస్ అవ్వగలము, విజయాన్ని సాధించగలము అని చెప్పేసి మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. పढ़िए. ఇందులో ఫస్ట్ ఆ కాలం చూడండి. पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ చదివి పాఠాన్ని ఆధారంగా చేసుకుని మీరేం చేయాలి? ఆ సెంటెన్స్ కరెక్ట్ అయితే హా అని, రాంగ్ అయితే నహి అని చెప్పేసి ఆ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. కస్తూరి కే పితాజీ డాక్టర్ థే. కస్తూరి వాళ్ళ నాన్నగారు డాక్టర్ అని ఇచ్చారు. ఇది రాంగ్ కదా, కాబట్టి మనం ఏం రాస్తాము? నహి. కస్తూరి వాళ్ళ నాన్న చీరలు నేసేటువంటి అతను కదా. వహ పితాకే పాస్ సాడీ బున్నా సీఖనే లగి. తను వాళ్ళ నాన్నతో కలిసి చీరలు నేయడం నేర్చుకుంది. హా. మాతా కా స్వాస్థ్య బిగడ్ గయా. కస్తూరి వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం క్షీణించింది. కాదు, నహి. ఎవరి ఆరోగ్యం క్షీణించింది? వాళ్ళ నాన్న యొక్క ఆరోగ్యం కదా. పరివార్ కా భార్ కస్తూరి పర్ భీ పడా. సో కుటుంబం బాధ్యత కస్తూరి మీద కూడా పడింది. హా. शिक्षक की प्रेरणादायक बातों ने कस्तूरी पर जादू का काम किया. సో వాళ్ళ టీచర్ యొక్క ప్రేరణ కలిగించే మాటలు కస్తూరిపై ప్రభావాన్ని చూపించాయి. కాదు, ఎవరు చెప్పారు అలాంటి మాటలు తనకి? వాళ్ళ అమ్మగారు చెప్పారు. కాబట్టి ఇక్కడ నహి. పాఠ్ కే ఆధార్ పర్ వాక్యోं को सही क्रम दीजिए. సో ఇక్కడ లెసన్ని బేస్ చేసుకొని మనము ఏం చేయాలి? సెంటెన్సెస్ని ఆర్డర్ ఫామ్ చేసుకొని ఆ నెంబర్స్ ఇవ్వాలన్నమాట. ఏ సెంటెన్స్ ముందు వస్తే దానికి 1 అని, తర్వాత వచ్చేదానికి 2 అని, ఈ విధంగా నంబర్స్ని మనం ఇక్కడ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. సెంటెన్సెస్ చూడండి. వహ పితా की तरह साड़ी बुनना चाहती थी. उसने अपने गांव में करघे का शिक्षण संस्था की स्थापना की. इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर भी बनी. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటి? उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. नेक्स्ट वन, वह पिता की तरह साड़ी बुनना चाहती थी. थर्ड वन, इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. फोर्थ सेंटेंस, वह अपनी पढ़ाई पूरी करके डिप्टी कलेक्टर भी बनी. उसने गांव में करघे का शिक्षण संस्था की स्थापना की. ఇది 5th సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, వాక్య పढ़कर ఉచిత శబ్ద సే ఖాళీ జగహ భరియే. సో అయితే చూడండి, ఇక్కడ మనకి సెంటెన్స్ చదివి బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్లో నుంచి ఒకటి మనం కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేసి బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఏక్ గాంవ్ మే కపడే చున్నే వాలా ఏక్ డాష్ రెహతా థా. ఇక్కడ బున్నే వాలా అని ఉండాలి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. జస్ట్ అది టైపింగ్లో కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. ఏక్ గాంవ్ మే కపడే బున్నే వాలా ఏక్ డాష్ రెహతా థా. దర్జీ, कारीगर. वह डैश में भी तेज थी पढ़ाई, जिससे उनका स्वास्थ्य बिगड़ गया. ఇక్కడ ఆన్సర్ स्वास्थ्य. माँ उसे डैश देकर उसकी निराशा दूर करती थी. प्रेरणा. माँ उसे प्रेरणा देकर उसकी निराशा दूर करती थी. कई युवाओं के लिए डैश का स्रोत बन गई. प्रेरणा का स्रोत बन गई. नेक्स्ट कॉलम చూడండి. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. లెసన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలి? ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆన్సర్స్ అనేవి గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి ఆన్సర్స్ అనమాట. వీటితో మనము ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేసాము. అయితే ఒకసారి సెంటెన్సెస్ చదువుతాను పూర్తిగా, నేను వినండి. వహ तरह तरह के कपड़े बुनकर बेचता था.
कस्तूरी हर दिन अपने पिता को करघे पर कपड़े बुनते हुए देखती थी। एक दिन उसने अपने पिता से कहा, मैं भी साड़ी बुनना सीखूंगी। कस्तूरी ने करघा सिखाने के लिए गांव में एक संस्था खोली। संस्था में आकर गांव की कई लड़कियों ने बुनाई सीखी। नेक्स्ट, गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి దీనికి సంబంధించి ఇక్కడ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో అయితే ఈ ఆన్సర్స్ కూడా మనకి ఇక్కడ ప్యాసేజ్లోనే ఉంటాయి. సో ప్యాసేజ్ చూద్దాం. शकुंतला देवी का जन्म 4 नवंबर 1929 को हुआ, जिन्हें मानव कंप्यूटर के रूप में जाना जाता है। बचपन से ही उनमें अद्भुत प्रतिभा थी। वह आगे चलकर गणितज्ञ बनी। उनकी प्रतिभा को देखते हुए उनका नाम सन 1982 में गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी शामिल किया गया। इनका निधन 83 वर्ष की आयु में 21 अप्रैल 2013 को बेंगलुरु में हुआ। ఇక్కడ చూడండి ఎవరి గురించి చెప్తున్నారు, శకుంతలాదేవి గురించి చెప్తున్నారు. ఆవిడ గురించి ఇక్కడ ఆవిడ ఫోటో కూడా ఇచ్చున్నారు. మీరు పక్కన చూసినట్లయితే క్వశ్చన్స్కి సైడ్లో మనకి అక్కడ కనిపిస్తుంది. అయితే ఏం చెప్తున్నారు, శకుంతలాదేవి ఎప్పుడు జన్మించారట? 4 నవంబర్ 1929, నవంబర్ 4, 1929న ఆవిడ జన్మించారట. ఇంకా ఆవిడ్ని మానవ కంప్యూటర్గా పిలుస్తూ ఉంటారట. శకుంతలాదేవి గారిని మానవ కంప్యూటర్గా పిలుస్తారు. బచ్పన్ సే హీ ఉన్మే అద్భుత్ ప్రతిభా థీ. చిన్నప్పటి నుంచే ఆవిడలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది. ఆవిడ పెద్దదై ఏమైంది, గణితంలో మ్యాథమెటిక్స్లో ఆవిడ నిపుణురాలైందనమాట. ఆవిడ ప్రతిభని చూసి 1982లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఆమె పేరుని పొందుపరచడం జరిగింది. అలాగే 21 ఏప్రిల్ 2013న బెంగళూరులో 83 సంవత్సరాల వయసులో ఆవిడ మరణించారు. ఇది ఆవిడ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట మనకి. అయితే క్వశ్చన్స్ చూడండి. శకుంతలాదేవి కా జన్మ కబ్ హువా, ఆవిడ ఎప్పుడు జన్మించారు? శకుంతలాదేవి కా జన్మ 4 नवंबर 1929 को हुआ। बचपन से ही अद्भुत प्रतिभा की धनी कौन थी? बचपन से ही अद्भुत प्रतिभा की धनी शकुंतला देवी थी। शकुंतला देवी को किस रूप में जाना जाता है? शकुंतला देवी को मानव कंप्यूटर के रूप में जाना जाता है। इनका नाम किसमें शामिल किया गया? इनका नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में शामिल किया गया। कितने वर्ष की आयु में शकुंतला देवी जी का निधन हुआ? 83 वर्ष की आयु में शकुंतला देवी जी का निधन हुआ। తర్వాత లిఖియేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి. एक अच्छी बेटी के रूप में कस्तूरी की क्या भूमिका थी? ఒక మంచి కూతురిగా కస్తూరి పాత్ర ఏంటి? कस्तूरी पढ़ाई करने के साथ साथ कपड़ा बुनने के काम में अपने पिता की सहायता करती थी। इस तरह आवश्यकता पड़ने पर एक अच्छी बेटी के रूप में कस्तूरी ने अपनी भूमिका निभाई। కస్తూరి చదువుతో పాటుగా బట్టలు నేయడంలో కూడా తన తండ్రికి సహాయపడింది. ఈ విధంగా కుటుంబానికి అవసరమైనప్పుడు ఒక మంచి కూతురిగా కస్తూరి తన పాత్రని ఇక్కడ పోషించింది. కస్తూరి కే పితా క్యూ బీమార్ పడ్ గయే, కస్తూరి వాళ్ళ నాన్నగారు ఎందుకు అనారోగ్యం పాలయ్యారు? कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे। इससे उनका स्वास्थ्य बिगड़ गया और वे बीमार पड़ गए। కస్తూరి వాళ్ళ నాన్న కుటుంబాన్ని పోషించడం కోసం ఎక్కువ సమయం పనిచేసేవారు. దీనివల్ల ఆయన ఆరోగ్యం పాడైంది, ఆయన అనారోగ్యం పాలయ్యారు. కస్తూరి కో అప్నీ మాँ से ప్రేరణ కబ్ और क्यों मिली? కస్తూరికి తన తల్లి నుండి ఎప్పుడు ప్రేరణ లభించింది మరియు ఆ ప్రేరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
घर की खराब आर्थिक स्थिति देखकर कस्तूरी कभी कभी निराश हो जाती थी। तब माँ के प्रेरणादायक शब्द कस्तूरी पर जादू का काम करते थे। वह मेहनत से काम करने लग जाती थी। సో ఇంటి ఆర్థిక పరిస్థితి పాడవడం వల్ల కస్తూరి అప్పుడప్పుడు చాలా నిరాశ చెందుతూ ఉండేది. అప్పుడు తన తల్లి ఇచ్చినటువంటి ప్రేరణాత్మకమైన ఆ మాటలు ఆమె పైన ప్రభావాన్ని చూపించేవి. అవి విన్న తర్వాత ఆమె ఇంకా శ్రమించి పనిచేస్తూ ఉండేదన్నమాట. నెక్స్ట్, పరిశ్రమ కా ఫల్ పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. సో మొత్తం మీద ఈ లెసన్ యొక్క సారాంశం ఇక్కడ అడిగారు. అయితే చూద్దాము. మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న పాయింట్సే ఇందులో మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. కిసి ఏ గావ్ మే ఏక్ జులాహా రెహతా థా. ఇక్కడ జులాహా అంటే బట్టలు నేసేటువంటి వాడు అని అర్థము. జులాహా రెహతా థా. उसके द्वारा बुने कपड़े बहुत ही मशहूर थे. उसके कस्तूरी नामक एक बेटी थी जो बुद्धिमान और चुस्त थी. पिता की बुनाई की कला ने उसे आकर्षित किया. वह भी साड़ी बुनना सीखने लगी. अधिक समय तक काम करने से पिता बीमार पड़े तो कुटुंब का भार कस्तूरी और उसकी माँ पर पड़ा. अपनी पढ़ाई जारी रखते हुए कस्तूरी कपड़े बुनने में माता की सहायता करने लगी. पढ़ाई पूरी होने के बाद वह डिप्टी कलेक्टर भी बनी. अपने ही गांव में करघे का काम सिखाने करघे की शिक्षणा संस्था की स्थापना की. इस प्रकार वह अपने गांव की ही नहीं बल्कि देश भर के युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. నెక్స్ట్ భాషాంశ్ చూడండి. పర్యాయవాచి శబ్ద అడిగారు. సో సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట పర్యాయవాచి శబ్ద అంటే. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ విశిష్ट. विशिष्ट शब्द के पर्यायवाची शब्द है असामान्य, श्रेष्ठ. परिवार, इस शब्द के पर्यायवाची शब्द है कुटुंब, परिजन. जादू, जादू शब्द के पर्यायवाची शब्द है इंद्रजाल, चमत्कार. प्रेरणा, प्रेरणा शब्द के पर्यायवाची शब्द है प्रोत्साहन, उत्तेजन. हिस्सा, हिस्सा शब्द के पर्यायवाची शब्द है अंश, भाग. రేఖాంకిత్ శబ్ద కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్కి మనం ఆపోజిట్ వర్డ్ రాయాలి. ఆ ఆపోజిట్ వర్డ్ కూడా ఆన్సర్ కూడా ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లోనే ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సపరేట్గా పక్కన నేను ఆన్సర్స్ ఇచ్చాను. बच्चों के लिए दौड़ना कठिन नहीं आसान है. कठिन, कठिन शब्द का विलोम शब्द है आसान. సో ఇక్కడే ఉంది చూడండి, సెంటెన్స్లోనే ఉంది ఆన్సర్ కూడా. సెకండ్ సెంటెన్స్, दौड़ प्रतियोगिता में भारत आगे है तो सूरज पीछे है. आगे, इस शब्द का विलोम शब्द है पीछे. विशिष्ट लोगों को साधारण लोगों की सहायता करनी चाहिए. विशिष्ट, సాధారణ. విశిష్ట అంటే ఇక్కడ స్పెషల్ అని, సాధారణ అంటే నార్మల్. भारतीय सेना हमेशा सक्रिय रहती है, निष्क्रिय नहीं. सक्रिय, विलोम शब्द है निष्क्रिय. गांव के पास पाठशाला है लेकिन अस्पताल दूर है. पास, पास शब्द का विलोम शब्द है दूर, दूर. नेक्स्ट कॉलम, नीचे दिए वाक्यों के उत्तर शब्द तालिका में छिपे हैं, उन्हें ढूंढकर गोला लगाइए. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, నీచే దియే గయే వాక్యోం కే ఉత్తర్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్కి ఆన్సర్స్ మనకి ఇక్కడ ఈ వర్గ పహేలీలో ఉన్నాయి. వాటిని మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ వాటిని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, కస్తూరి ఐసీ లడ్కీ థీ. కస్తూరి ఎలాంటి అమ్మాయి అని చెప్పాము, తెలివైన అమ్మాయి అని చెప్పాము, అంటే హోషియార్. హోషియార్ని ఇక్కడ సర్కిల్ చేశారు చూడండి. ఇదే విధంగా ప్రతి సెంటెన్స్ని మనం చదివి వాటికి ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ మనము ఆ వర్డ్స్ని వెతకాలి. మెహనత్ కా సమానార్థి శబ్ద పెహచానియే. మెహనత్, సో మెహనత్ అంటే ఏంటి, కష్టము అని, శ్రమించడము అని. సో అదే మీనింగ్ ఇచ్చేటువంటి ఇంకొక వర్డ్ని ఇక్కడ ఐడెంటిఫై చేయండి అన్నారు, శ్రమ్. మెహనత్ కా సమానార్థి శబ్ద క్యా హై, శ్రమ్.
కస్తూరి కా పరివార్ रहता था. కస్తూరి వాళ్ళ కుటుంబం ఎక్కడుండేది? గాంవ్, గాంవ్ మే रहता था. అంత్ కా విలోమ్ శబ్ద్ పెహచానియే. అంత్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆరంభ్, ఆరంభ్. కస్తూరి డాష్ మే భీ తేజ్ థీ. పఢాయి, కస్తూరి ఇంకా దేంట్లో చురుగ్గా ఉండేది? చదువులో, పఢాయి. నెక్స్ట్ సృజనాత్మకత చూడండి. ఇన్ శబ్దోं के अर्थ अपनी मातृभाषा में लिखिए. సో ఇక్కడ కొన్ని హిందీ వర్డ్స్ ఇచ్చారు, వీటి మీనింగ్స్ మాతృభాషలో రాయండి అంటే తెలుగులో రాయండి అన్నారు. ఇక్కడ చూడండి, వస్త్ర, వస్త్ర అంటే బట్టలు, దుస్తులు. మాతా తల్లి, పితా తండ్రి, బేటీ కూతురు, పైసే, పైసే అంటే డబ్బులు అని. నెక్స్ట్ परियोजना कार्य. आप कस्तूरी का साक्षात्कार करना चाहते हैं तो क्या क्या प्रश्न पूछेंगे उसकी सूची बनाइए. సాక్షాత్కార్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అన్నమాట. ఒకవేళ మీరు కస్తూరిని ఇంటర్వ్యూ చేసినట్లయితే మీరు కస్తూరిని ఏమేం క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారు, ఏమేం అడుగుతారు, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చేసినట్లయితే మీరు కస్తూరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అని చెప్పేసి ఒక లిస్ట్ రాయండి అన్నారు. సో చూడండి, कस्तूरी जी नमस्कार, हम आपसे कुछ बातें जानना चाहते हैं, कृपया आप हमारे लिए थोड़ा समय दीजिए. సాక్షాత్కారకర్త. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ వాళ్ళని విష్ చేస్తాము. సో అలాగే ఇక్కడ కూడా కస్తూరిజీ నమస్కారం అని చెప్పేసి మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము, మీరు కొంచెం మాకు టైం కేటాయించండి అని చెప్పేసి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చారు చూడండి. కస్తూరిజీ ఆప్కా పూరా నామ్ క్యా హై, మీ పూర్తి పేరు ఏంటండి? ఆప్కే పితాజీ కే బారే మే బతాయియే, మీ తండ్రి గారి గురించి మీరు కొన్ని మాటలు చెప్పండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆప్కో పెహలీ బార్ కబ్ సాడీ బున్నేకి ఇచ్చా హుయి, మీకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అసలు ఈ చీరలు నేయాలి అని కోరిక కలిగింది? యహ బాత్ సున్కర్ ఆప్కే పితాజీకి ప్రతిక్రియ క్యా థీ, మీకు ఈ విధంగా కోరిక కలిగినప్పుడు అంటే మీరు కూడా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీ తండ్రి గారి రియాక్షన్ ఎలా ఉన్నింది? ఆప్కి మా ఆప్కి మదద్ కహా తక్ కర్తీ థీ, మీ తల్లి మీకు ఎంతవరకు సహాయపడేవారు? జబ్ ఆప్ నిరాశ్ హో జాతీ తో క్యా కర్తీ, మీరు నిరాశ చెందినప్పుడు మీ తల్లిగారు ఎలా రెస్పాండ్ అయ్యేవారు? డిప్టీ కలెక్టర్ బన్కర్ భీ ఆప్నే ఇస్ కర్ఘే కి శిక్షణ సంస్థ కి స్థాపన క్యూ కి, మీరు డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయ్యారు కదా, సో అవి కూడా మళ్ళీ ఈ సంస్థని స్థాపించారు కదా, ఎందుకు? కई ప్రదర్శనియో మే పురస్కార్ మిల్నే పర్ ఆప్కో కేసా లగా, సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఎన్నో చోట్ల మీరు చాలా అవార్డ్స్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యువా పీఢీకే లియే ఆప్కా సందేశ్ క్యా హై, సో రాబోయే తరాల యూత్ కోసం మీ నుంచి మీ మెసేజ్ ఏంటి వాళ్ళ కోసము అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. ధన్యవాద్, థ్యాంక్ యూ. సో ఇలాగా మనము ఒకవేళ కస్తూరిని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంకా మీకేమైనా ఓన్గా అనిపించినా కూడా మీరు మీ టీచర్స్కి చెప్పొచ్చు అనమాట, నేనైతే ఇలా అడుగుతాను, నేనైతే ఇలా చెప్తాను అని చెప్పేసి. సో ఇది మనకి పరియోజన కార్య. సో ఈ లెసన్కి సంబంధించి మొత్తం మనము టెక్స్ట్ బుక్ పార్ట్, నోట్స్ ఏదైతే ఉందో గ్రామర్ పార్ట్ డిస్కస్ చేసాము. ఐ హోప్ మీ అందరికీ ఇవి అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో చెప్పండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియట్గా వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.